ఇప్పటివరకు అడోబ్ గురించి మాట్లాడుకున్నాం కదా. మరి ఆర్డీబీఎంఎస్కి అడోబ్కి డిఫరెన్స్ ఏంటో చూసుకున్నాం. ఇక్కడ అంటే అడోబ్ రాసిన దాని ఆపోజిట్ ఆర్డీబీఎంఎస్ రాసిన. ఆర్డీబీఎంఎస్ అనేది రిలేషనల్ డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్. ఇది ఎస్క్యూఎల్, నో ఎస్క్యూఎల్. ఓకే, చూద్దాం ఇప్పుడు. అంటే ఇక్కడ ఎస్క్యూఎల్ ఉన్నది, ఎస్క్యూఎల్ ప్లస్ నేను హెచ్క్యూఎల్ అంటారు అనమాట, ఐక్యూరీ లాంగ్వేజ్. దీని గురించి ఆల్రెడీ మాట్లాడుకున్నాం. సో ఆర్డర్ వైస్ రాండి, ప్లేలిస్ట్లో ఆల్రెడీ అంతా ఆర్డర్ వైస్ పెట్టినా. సో అడోబ్ గురించి అంతా చూసినాక కొంచెం మీద సింపుల్గా అయిపోతుంది. సో మీరు ఆర్డర్ వైస్ రండి. సో సిలబస్ ఆర్డర్ పెట్టాలి, అదంతా కొంచెం జంబుల్ వైస్ ఉంది. సో ఇక్కడ నేను మంచి అడోబ్ గురించి ఇంట్రడక్షన్, ఓవర్ వ్యూ, అట్లా డీటెయిల్ స్టెప్ బై స్టెప్ వచ్చాను. అట్లా రాస్తే ఇంకా మంచిగా ఉంటుంది. ఏం లేదు, చిన్న చిన్న డిఫరెన్సెస్ ఉన్నాయి. అది ఏంటంటే చూద్దాం. చిన్న ఆపోజిట్ వర్డ్స్ ఏంటి అడోబ్కి ఆర్డీబీఎంఎస్. అడోబ్ అనేది ఏం చేస్తుంది, మనం స్టార్టింగ్ నుంచి ఉంటుంది. ఇప్పుడు చాలా స్మాల్ డేటా అంటే ఆర్డీబీఎంఎస్ చూసుకుంటుంది. ఇప్పుడు బిగ్ డేటా, మనం చదివే సబ్జెక్టే బిగ్ డేటా అనలిటిక్స్. దేని గురించి మాట్లాడతాం, బిగ్ డేటా గురించి మాట్లాడతాం. సో ఆ బిగ్ డేటాని ప్రాసెస్ చేసి, హ్యాండిల్ చేసి, మేనేజ్ చేయడానికి ఏదో ఒక సాఫ్ట్వేర్, ఒక ఫ్రేమ్వర్క్ కావాలి, అదే అడోబ్. సో ఇది లార్జ్ డేటా సెట్కి పనికి వస్తుంది. దీనికైతే యావరేజ్ సైజ్ డేటా సెట్కి ఆర్డీబీఎంఎస్ పనికొస్తుంది. ఇంకా ఇలా స్ట్రక్చర్డ్, అన్స్ట్రక్చర్డ్, సెమీ స్ట్రక్చర్డ్ డేటా అనేది ఈజీలీ మనం ఎంటర్ చేయొచ్చు, ఏమని చేయొచ్చు, మేనేజ్. కానీ ఇక్కడ మాత్రం నువ్వు ఎంటర్ చేయాలన్నా స్ట్రక్చర్డ్ ఫార్మాట్లకు మార్చి, స్ట్రక్చర్డ్ డేటాలకు మార్చి అప్లోడ్ చేయాలి. అది బిగ్గెస్ట్ డిసడ్వాంటేజ్. ఇదిలో ఏం వాడతారు, ఎస్క్యూఎల్ వాడతారు. ఎస్క్యూఎల్ క్యూరీస్ వాడి డేటా మ్యానిపులేషన్, రిట్రీవల్ అంటే చేస్తారు. ఇక్కడ టాప్ ఆఫ్ అడోబ్ హెచ్క్యూఎల్ ఉంటుంది, ఐక్యూరీ లాంగ్వేజ్ ఉంటుంది. ఇక్కడ హెచ్క్యూఎల్ లాంగ్వేజ్ వాడతారు. ఇప్పుడు స్ట్రక్చర్డ్, అన్స్ట్రక్చర్డ్ డేటా అంటే ఏంటిది, వీడియోస్, ఆడియోస్, ట్యాగ్స్, ఇవన్నిటిని అన్స్ట్రక్చర్డ్ లాగ్స్, ఇవన్నీ అన్స్ట్రక్చర్డ్ డేటా కిందకి వస్తాయి. ఇవన్నిటిని అనలైజ్ చేసి అడోబ్ అనేది యూజ్ చేసుకుంటుంది. వేరే ఇక్కడ చూసే వరకు ఇక్కడ ఏం వాడతారు, ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్లో, ఆన్లైన్ షాప్ కార్డులు ఉంటాయి కదా, బ్యాంకింగ్ ట్రాన్సాక్షన్స్లో, సోషల్ నెట్వర్కింగ్లో ఆర్డీబీఎంఎస్ పనికి వస్తుంది. ఇలా మ్యాప్ రెడ్యూస్ ఉంటుంది, ప్యారలల్ ప్రాసెసింగ్ జరగడానికి హెల్ప్ చేయడానికి మ్యాప్ రెడ్యూస్ ఉంటుంది. అంటే ఇది ఏం చేస్తుందంటే అడోబ్ ఒకటేసారి ఇన్పుట్ తీసుకుంటే ఒకటేసారి అవుట్పుట్ ఇస్తుంది. ప్యారలల్గా లిస్ట్, డేటా స్ట్రక్చర్స్ లిస్ట్ ఉంటుంది కదా, లిస్ట్ పరంగా ఇన్పుట్ తీసుకుంటే లిస్ట్ పరంగా అవుట్పుట్ ఇస్తుంది. ప్యారలల్గా అంటే అన్ని డేటా ఇచ్చిన డేటా అంటే ప్రాసెస్ చేసి, మేనేజ్ చేసి, డేటా నోడ్లో పెట్టి మళ్ళీ పైన పంపించేస్తుంది. సో ఇదంతా చూసుకునే ప్యారలల్ ప్రాసెస్ కావడానికి మ్యాప్ రెడ్యూస్ చూసుకుంటుంది. ఇలా ఎస్క్యూఎల్ చూసుకుంటుంది, ఏమన్నా మ్యానిపులేషన్ చేయాలన్నా, ఏం చేయాలన్నా డేటా మ్యానిపులేషన్. ఇక్కడ డేటా యూనిట్స్ అన్నీ ఎట్లా ఉంటాయి, కీ వాల్యూ పేరెంట్స్ ఉంటాయి. మనం ఆల్రెడీ ఫస్ట్ వీడియోలో మాట్లాడుకున్నాం. డాక్యుమెంట్ డేటాబేస్ కానీ, కీ వాల్యూ పేరు కానీ, ప్రతి కీకి దాని కరస్పాండింగ్ వాల్యూ ఉంటుంది. డేటా ఏ పరంగా స్టోర్ అవుతుంది, జేసర్ పరంగానో, ఎక్స్ఎంఎల్ పరంగానో ఉంటుంది. ఇది ఇక్కడ అన్నీ ఏముంటాయి, ఇక్కడ కీ వాల్యూ పేరు ఉన్నాయి. ఇక్కడ అంతా రిలేషన్ టేబుల్స్ ఉంటాయి, ఇట్లా టేబుల్స్ ఉంటాయి, రోస్, కాలమ్స్, రైట్. ఇది నార్మల్ ఫామ్స్ ఉండేవి. నువ్వు ఆ డిబిఎంఎస్ ఉంటే నీకు ఇక్కడ నార్మల్ ఫామ్స్ ఉంటాయి, 1NF, 2NF, 3NF, 4NF, అట్లా 5NF, BCNF అని ఉంటుంది. ఇవన్నీ నార్మల్ ఫామ్స్. ఏదైనా డేటాని ఇది ఎందుకు చేస్తుందంటే డేటా డూప్లికేషన్ పోవడానికి, డేటా రిడెండెన్సీ కోసం నార్మల్ ఫామ్స్ వేసి ఉంటాయి. ఇలా ఇంకా యాసిడ్ ప్రాపర్టీస్ ఉంటాయి, ఆటోమేసిటీ, కన్సిస్టెన్సీ, ఐసోలేషన్, డ్యూరబిలిటీ, ఇవన్నీ ఇట్లా అన్నీ ఉంటాయి ఇక్కడ ఆర్డీబీఎంఎస్లో. ఇక్కడ మాత్రం అలాంటి నార్మల్ ఫామ్స్ ఏముండవు, యాసిడ్ ప్రాపర్టీస్ కూడా ఏముండవు. ఓకే, అంటే సింపుల్.